చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. వచ్చే నెల 1వ తేదీ నుండి చికెన్ సెంటర్లు మూతపడనున్నాయి. శ్రమ మాది లాభం పౌల్ట్రీ కంపెనీలదా అంటూ నార్కల్ జిల్లా చికెన్ సెంటర్లు నిర్వాహకులకు బంద్కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్న నార్కల్ తాలూకా చికెన్ సెంటర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు తీగల సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని, కానీ అమ్ముతున్న తమకు మాత్రం అతి తక్కువ మార్జిన్ ఇస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల షాపుల కిరాయిలు, కరెంటు బిల్లు, వర్కర్ల జీతాలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త యూనియన్ నిర్ణయం మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి జిల్లాలోని అన్ని చికెన్ సెంటర్లను సామూహికంగా బంద్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారాలు అన్ని బంద్ చేయాలని, చికెన్ దుకాణాలన్నీ బంద్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా మరియు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమనగా పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాల తీరు చాలా విడ్డూరంగా ఉంది. కష్టం మాది, శ్రమ మాది, ఫలితం వాళ్ళది అనే విధంగా ఉంది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి చికెన్ సెంటర్ యజమాని ఖచ్చితంగా వారి యొక్క దుకాణాలు బంద్ చేసి సహకరించగలని మనవి. పెద్ద ఎత్తున మనం అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మార్జిన్ పెంచకపోతే మనం చాలా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చికెన్ సెంటర్స్ యాజమాన్యం నిర్వహించిన బంద్కు నాగర్కల్ జిల్లా తరఫున, నాగర్కల్ తాలూకా తరఫున కూడా మేమందరం కూడా బంద్ చేయాలని మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. ఏప్రిల్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా బంద్ చేయాలని కోరుకుంటున్నాము. అంతలోపు పౌల్ట్రీ కంపెనీ యాజమాన్యాలు మాకు సపోర్ట్ గా వచ్చి దిగి వచ్చి మేము మార్జిన్ పెంచే పరిస్థితి వస్తే ఈ బంద్ లో విరమించుకుంటాము. లేని ఎడల కంపల్సరీ ఈ బంద్ ఎన్ని రోజులు జరుగుతుందో మాకే తెలియదు. అది ఖచ్చితంగా ఈ బంద్కు మీరందరూ సహకరించాలి. అట్లే చికెన్ తినే ప్రియులు ఇష్టంగా కూడా మా కొరకైనా ఈ 2 రోజులు బంద్ చేయాలని చెప్పి సంతోషంగా ఈ బంద్ను దిగ్విజయం చేయాలని చెప్పని నాగర్కల్ జిల్లా తరఫున, నాగర్కల్ తాలూకా తరఫున ప్రతి ఒక్క చికెన్ వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు ప్లస్ ట్రేడర్లు అందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు కూడా టోటల్ గా మొత్తం అన్ని చికెన్ వ్యాపారాలు, చికెన్ దుకాణాలు బంద్ చేయడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా సహకరించాలని మనకి జై చికెన్ సంఖ్యత.